హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాక్షితా వ్లాగ్. నాకైతే కామెంట్లో ఒకరు అడిగారనమాట, అక్క మీరు మినీ వ్లాగ్ చేస్తే బాగుంటుంది, లైక్స్ కూడా ఎక్కువ వస్తారంటే నేను చేసిన. ఇప్పుడు మేమైతే గుడిలోకి వెళ్ళంగానే కాలు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకున్నాం. నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటే పాపాలని పోతాయని మా నమ్మకం. మీ దాంట్లో ఉంటుందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే శివుడు టెంపుల్ అనమాట. ఇది శివుడు టెంపుల్ అంటారు, ఇంకా సాయిబాబా టెంపుల్ అని కూడా అంటారు. మేమైతే శివుడి దగ్గరికి వచ్చినప్పుడు ఇది శివరాత్రి రోజు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వాటర్తో సహా మొత్తము లైటింగ్స్ ఎంత బాగుంటుందంటే చూస్తే మీరు పడిపోతారు ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఇదైతే వచ్చేసి షిరిడి హిల్స్లో ఉంటుంది. అడ్రస్ అనేది పార్ట్ 2లో చెప్తా. ఇదైతే ఎగ్నాం ఫ్రెండ్స్. మేము లోపలికి వెళ్ళలేదు, ఎవరు లేరు కదా అని, మళ్ళీ ఏమనుకుంటారా అని లోపలికి అయితే వెళ్ళలే. ఇది వచ్చేసి కట్టలు కాలుస్తారు ఫ్రెండ్స్. అంటే మా దాంట్లో అయితే కొంచెం తీసుకోవాలి, బొట్టు పెట్టుకుంటారు, కానీ నేను తీసుకోవాలి. నేను నా ఫ్రెండ్స్ అయితే వచ్చినాము. నా ఫ్రెండ్ అయితే అన్నీ నావే కాపీ కొడుతుంది. సరేలే అని పోదాంలే అని సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్ళినా. ఆడైతే పంతులు ఉన్నారు ఫ్రెండ్స్, మస్తు భయమైంది తీయాలంటే, కానీ తప్పలేదు. ఒకళ్ళు అడిగారు కదా, మళ్ళీ నెరవేర్చకపోతే బాధపడతారు కదా అని పంతులు మొక్కాలా అని అడిగినా, కానీ వద్దులే అని అన్నాడు. పూజ అయితే మొక్కేసి వెళ్ళిపోండి అని చెప్పిండు. సాయిబాబా పాదాలు మొక్కినాకలా ఈడ గల్లబుడ్డి కాడ పైసలు వేస్తారు ఫ్రెండ్స్, కానీ మేము వేయలేము, మేము వీడియో కోసమే వచ్చినాము. నెక్స్ట్ అయితే శివుడు టెంపుల్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్. మేము శివుడు టెంపుల్ అయితే ఎంత బాగుంది, లింగం అయితే చెప్పొద్దు అంత బాగుంది. శివరాత్రి రోజు అయితే పడిపోతే ఫ్రెండ్స్, అంత బాగుంటుంది. ఇక్కడైతే ఇంకా నంది ఉంటుంది ఫ్రెండ్స్. ఆ నంది చోళ అయితే నేను చెప్తాను అనమాట ప్రతి వచ్చినసారి తీయలే, కానీ ఈసారి ఒక్కసారి తీసిన. చెప్తే నెరవేర్తే అని నమ్మకం. చెప్పేటప్పుడు నేను నా ఫ్రెండ్ గుద్దుకున్నాం. తర్వాత సరేలే అని వీడియోలో మాయం చేసేసి బొట్టు పెట్టుకొని నెక్స్ట్ దేవత టెంపుల్కి వచ్చేసినాం. దేవత టెంపుల్కి చూడంగానే దేవతదేమో ఊసింది. చాలా బాధపడ్డాం. సరే అని సైడ్కున్న దేవుళ్ళని మొక్కేసి రిటర్న్ వచ్చినాం. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేసే ప్లేస్ ఫ్రెండ్స్. ఆ ప్రదక్షిణాలు చేసే చోట బాగుంటుంది, కానీ అక్కడ ఇంకొక చిన్న లింగం లోపల సాయిబాబు ఉంటాడు. చిట్టి లింగం, ఇంకా నంది ఉంటాడు ఫ్రెండ్స్. రండి చూపిస్తాం మీకు. ఇదైతే ఇక్కడ స్టిక్ లాగా ఉంది కదా ఫ్రెండ్స్, అదైతే అందులో దీపం పెడతారు అనమాట శివరాత్రి వచ్చినప్పుడు. నేనైతే మొక్కేసినాక చిట్టి అని చూసినారా ఫ్రెండ్స్, నా ఫ్రెండ్స్ ఎట్లా చూపించిన తర్వాత నా ఫ్రెండ్ నావే అన్ని కాపీ కొడుతుంది కదా అని ఒక ఆమె అటు ఒక ఆమె ఇటు వచ్చేసినాం ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ వీడియోలో మాయం చేసినట్టు చేసి మళ్ళీ ఇట్లా వచ్చినాం ఫ్రెండ్స్. నేనైతే చేసినాకలా పంతులు చూసి నేను చాలా భయపడ్డా. సరేలే, ఈ వీడియో అయితే ఇదివరకు అయిపోయింది. పార్ట్ 2లో మీకు అయితే చెప్తాను ఫ్రెండ్స్. తప్పకుండా చూడడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్, లైక్, కామెంట్.